హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తిరుపతి వ్లాగ్స్లో డే 2 అనమాట. సో డే 1 వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాచ్ చేయండి. సో డే 2లో మార్నింగ్ అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల వద్దకు అయితే వెళ్ళాము. సో శ్రీవారి పాదాలు అనేది తిరుమల కొండపై అత్యంత ఎత్తైన కొండలో నెలకొని ఉంటాయి. అండ్ శ్రీవారి పాదాలు అయితే ఎల్లవేళలా అన్ని రకాల పుష్పాలతో అలాగే తులసి దళాలతో అలంకరించబడి ఉంటాయన్నమాట. సో అక్కడి నుంచి అయితే ఆ కొండ ఆ పైకి నుంచి కొండ లోపలికి చూస్తే అయితే చాలా బాగా కనిపిస్తాయి అక్కడ. ఇంక అక్కడి నుంచి అయితే మేము నెక్స్ట్ శిలాతోరణంకైతే వెళ్ళాము. సో ఇది కూడా చాలా చాలా బావుంటుంది. దీని విశిష్టత ఏంటంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం అంట. సో ప్రపంచంలో 3 సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణాల్లో ఇది ఒకటంట. అండ్ దీని హైట్ వచ్చేసి 15 అడుగుల ఎత్తుతో 25 అడుగుల వెడల్పుతో సహజ సిద్ధంగా ఏర్పడిందంట. అంతేకాదండి, ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ తోరణం పైన ఎవరు చెక్కకుండా అంటే సహజ సిద్ధంగానే స్వామివారి హస్తము, శంఖము, గరుడపక్షి ఇవన్నీ కూడా ఉంటాయంట. సో అంత అంత విశిష్టంగా ఉంటుందంట. అంతేకాదండి, ఫోటోస్ తీసుకోవడానికి కూడా చాలా చాలా బావుంటుంది ఈ ప్లేస్. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఈ ప్లేస్‌ని పక్కాగా విజిట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి అయితే నెక్స్ట్ మేము పాప వినాశనంకైతే వెళ్ళాము. సో ఇక్కడైతే వచ్చిన వాళ్ళు కంపల్సరీ స్నానం అయితే చేస్తారు. సో ఇక్కడ స్నానం చేయడం వల్ల ఏంటంటే ఏదైనా పాపాలు చేస్తే అవి తొలగిపోయి పుణ్యం వస్తుందనే నమ్మకం అయితే ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళడానికి అయితే మనకి టీటీడీ వారు ఫ్రీ బస్సు ఫెసిలిటీస్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. సో ప్రతి 2 మినిట్స్‌కి ఒకసారి అయితే బసెస్ అయితే వస్తూ ఉంటాయంట. అండ్ అలాగే మనకు టాక్సీలో వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఇవే కాదండి. పైన ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా ఉంటాయి విజిట్ చేయడానికి. ఇంకా మాకప్పటికే టైం అయిపోయింది. సో, మా దర్శనం టైమింగ్స్ వచ్చేసి 2:00కి ఉందనమాట. సో, అప్పటికే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంకా మాకు దర్శనానికి లేట్ అయితుందనేసి డైరెక్ట్‌గా మేము దర్శనానికైతే వెళ్ళిపోయాము. సో, మేము 2 కల్లా వెళ్తే ఆల్మోస్ట్ మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి 4, 5 అవర్స్ పట్టేసింది. సో, ఇంకా డే 3లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేశామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా తిరుపతికి వెళ్ళాలనుకునే వారికి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.